హలో అండి. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అంతా వైఎస్ఆర్‌సీపీ నాయకులు రోడ్డు మీద ప్రొటెస్ట్ చేశారు. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు తగ్గాలి అంటూ స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ చేశారు. కానీ ఈ ధరలు ఎవరు పెంచారు? వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ జగన్ గారి లీడర్‌షిప్. అదే పార్టీ నాయకులు ఇప్పుడు తగ్గించండి అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ధరలు ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయి? కర్ణాటక సహా పక్క స్టేట్స్ పోలిక ఏమిటి? సీఎం సిబిఎన్ గారు ఎన్నికల్లో హామీ చెప్పింది ఏమైంది? పేద ప్రజలకు రిలీఫ్ ఎలా ఇవ్వాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ రూ. 113 ఉంది. డీజిల్ రూ. 100 ఉంది ఒక లీటర్. దేశంలోనే హైయెస్ట్ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్య ప్రశ్న, ఎందుకు ఏపీలో మాత్రమే ఇంత ఎక్కువగా ఉన్నాయి ప్రైసెస్? 2 ప్రధాన కారణాలు ఉన్నాయి దీనికి. ఫస్ట్ వన్, లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రీజన్. 2020 జగన్ గారి గవర్నమెంట్లో ఏం చేసిందంటే, జూలై 2020లో అదనపుగా ₹4 పర్ లీటర్ వ్యాట్ పెంచారు. తర్వాత 2020 సెప్టెంబర్లో ₹1 డెవలప్మెంట్ సెస్ కోసం వేశారు. మొత్తం ₹5 అదనపు ట్యాక్స్ పర్ లీటర్ జరిగింది. అప్పుడు ఏమన్నారంటే రోడ్ల అభివృద్ధి చేయడానికి అని చెప్పారు. ఆ ₹5 ట్యాక్స్ ఇప్పటికీ కొనసాగుతుంది. 31% వ్యాట్ ప్లస్ అదనపు వ్యాట్ ప్లస్ రోడ్ సెస్ మొత్తం కలిపి ట్యాక్స్ 26 పైగా ఉందన్నమాట. ఇది ఏపీ ధరను ఎప్పటికప్పుడు పైకే ఉంచుతుంది. రెండో కారణం రీసెంట్ హైక్. మే 15, 2026న డీజిల్ మరియు పెట్రోల్ ₹3 పెరిగింది. ఇది గ్లోబల్ క్రైసిస్ వల్ల వెస్ట్ ఏషియా యుద్ధం కారణం క్రూడ్ ఆయిల్ $100 పెరగడం వల్ల పెరిగింది. కానీ గ్లోబల్గా అందరికీ హైక్ ఉంది కదా, మన ఏపీ మాత్రమే ఎందుకు నైబర్ స్టేట్స్ కంటే ఎక్కువ చెల్లిస్తుందంటే వైఎస్ఆర్సీపీ వేసిన అదనపు ₹5 ట్యాక్స్ వల్లే. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఇంకా నడుస్తుంది. అదే ఆ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకతో సహా నైబర్ స్టేట్స్ పోల్చి చూద్దాం ఒకసారి. కర్ణాటకలో పెట్రోల్ ₹106, మనకంటే ₹6 తక్కువ. తెలంగాణలో ₹110, మనకంటే ₹2 తక్కువ. తమిళనాడులో ₹103, మనకంటే ₹9 తక్కువ. ఒడిశా 104, మనకంటే ₹8 తక్కువ. ఇండియాలో లోయెస్ట్ ధరలు ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ మరియు అండమాన్లో ₹98 మరియు ₹84 వరకు ఉంది. మన ఏపీ కంటే 15 నుంచి ₹28 వరకు తక్కువ. ట్రాన్స్పోర్ట్, కిరాణా, రైతులు, మిడిల్ క్లాస్, పేద ప్రజలు ఇలా అందరూ బాధపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ వైడ్ ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. 2020లో మీరు ట్యాక్స్ పెంచినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు గ్లోబల్ క్రైసిస్, మీరు వేసిన ₹5 ట్యాక్స్ కలిపి ప్రజలు బాధపడుతున్నారు. సేమ్ పార్టీ సేమ్ ట్యాక్స్, ఆపోజిట్ స్టాండ్ అనమాట. ఇప్పుడు సీఎం సిబిఎన్ గారి విషయానికి వద్దాం. ఎన్నికల సమయంలో సీఎం సిబిఎన్ గారు, లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఆ హామీని గుర్తు చేస్తున్నారు. సీఎం గారు మీరు ఎన్నికల్లో చెప్పినట్లు చేయండి. వైఎస్ఆర్సీపీ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాదు, ప్రజలు నిజంగానే బాధపడుతున్నారు. పేద ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ జీవనం కష్టమవుతుంది. కనీసం పేదలకి రిలీఫ్ ఇవ్వండి. లేదా జగన్ గారు వేసిన ఆ అదనపు ₹4 ప్లస్ రూపాయి రోడ్ సెస్ని తీసేయండి. అప్పుడు ప్రజలు నిజంగా ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయాల్లో హిపోక్రసీ సాధారణం కావచ్చు, కానీ ప్రజలు మాత్రం బాధపడుతున్నారు. నిజం గుర్తు చేయడానికి మాత్రమే చెప్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ₹5 అదనపు ట్యాక్స్ తీసేస్తే ప్రజలకు రిలీఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.